హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను హెయిర్ ఆయిల్తో వెస్టీజ్లో ఉన్న సప్లిమెంట్స్తో మంచి ఆయిల్ రెడీ చేస్తున్నానండి. ఈ ఆయిల్ మీరు ఎక్కడ చూసి ఉండరు, ఎక్కడ దాదాపుగా విని ఉండరు. నేను ఇది యూట్యూబ్లో వేరే లాంగ్వేజ్లో ఒక వీడియో చూశాను, నేను కూడా ట్రై చేశాను. ఇది నేను సెకండ్ టైము ట్రై చేయడం. ఫస్ట్ టైము నేను నా హెయిర్ మీదనే దీన్ని ప్రయోగించి చూశాను అన్నట్టు. సూపర్ రిజల్ట్ వచ్చింది నాకు, అందుకోసం మీకు కూడా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మీకు సింపుల్గా ఇప్పుడు చెప్తున్నాను. కంప్లీట్ వీడియో కావాలి అంటే యూట్యూబ్ ఛానల్ లింక్ పెడతాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది చెక్ చేయండి. ఏంటి అనుకుంటున్నారా? నేను యూజ్ చేసే ఐటమ్స్ వచ్చేసి చాలా సింపుల్ ఐటమ్స్. ఇవన్నీ నేను ఆల్రెడీ హెయిర్ ఫాల్కి యూజ్ చేసిన ఐటమ్సే, కాకపోతే మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఫస్ట్ హెయిర్ ఆయిల్, తర్వాత ఇది వచ్చేసి నీమ్ క్యాప్సిల్, నోని, స్పిరులినా, అలాగే మనకు హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సిల్, అలాగే ఇది వచ్చేసి మనకు అలోవెరా, తర్వాత ఇది ఆమ్లా. వీటితో పాటు అగ్రి 82 ఎందుకు వాడుతున్నాను? ఇది పొలాలకు వేసేది, కాకపోతే నేను హెయిర్కి ఎందుకు వాడుతున్నాను, వీటితో ఏం చేస్తాను, అసలు ఎలా చేస్తాను అనేది మీరు వీడియో చూడండి ఫ్రెండ్స్. వీడియో సింపుల్గా షేర్ చేస్తాను. ఇందులో అయితే సింపుల్గా చెప్పాను. దీనికి కంప్లీట్ వీడియో వచ్చేసి మీకైతే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కంపల్సరీ చెక్ చేయండి. అండ్ వీటితో నేను ఆయిల్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక చిన్న పిక్ కూడా మీకు షేర్ చేస్తాను, ఎలా చేశాను అనేది. ఇంకా ఈ క్యాప్సిల్స్తో నేను ఆయిల్ రెడీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అది ఎలా చేస్తాను అనేది కంప్లీట్గా చూడండి. అండ్ ఎన్ని క్యాప్సిల్స్ తీసుకుంటున్నాను, ఎంత మోతాదులో తీసుకుంటున్నాను, ఎవ్రీథింగ్ మీకు తెలుస్తుంది అండి. మీరు కంప్లీట్ వీడియో చూస్తే మాత్రం. సింపుల్గా అయితే ఇలా షేర్ చేస్తున్నాను. ఈ క్యాప్సిల్స్తో నేను ఆయిల్ రెడీ చేస్తున్నాను. హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ మంచిగా యూజ్ అవుతుందండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నా పైనే నేను ప్రయోగించుకున్నాను. నా హెయిర్ గ్రోత్ మంచిగా కనిపించింది నాకు, అండ్ థిక్గా అనిపిస్తుంది. నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నా కూడా నా హెయిర్ చూసారా ఎంత లైట్గా మంచిగా అనిపిస్తుందో. నాకు హెయిర్ ఆయిల్ పెట్టుకున్న ఫీలింగే రావట్లేదు, అంత బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఆయిల్ రెడీ అయిపోయింది. చూసారా ఇలా బ్లాక్గా అవుతుంది. కాకపోతే మనం ఇప్పుడు ఇందాక ఏ డబ్బాలో అయితే దీన్ని తీసి పెట్టుకున్నామో సేమ్ అదే డబ్బాలో స్టోర్ చేసుకొని 15 రోజులు ఉంచుకోవాలి. తర్వాత మనం యూజ్ చేయాలి. 15 రోజులు ఎందుకు ఉంచుకోవాలి అనేది నేను వీడియోలో షేర్ చేస్తాను, కంప్లీట్ వీడియోలో. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది అండి. అన్ని సప్లిమెంట్స్తో మనం రెడీ చేసుకున్న హెయిర్ ఆయిల్ ఇది. చూసారా ఎలా ఉందో? సో ఫ్రెండ్స్, దీని కంప్లీట్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఓకేనా? ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.